ఇక అన్నదాతలను రేవంత్ సర్కార్ మోసం చేస్తుంది. ఎకరాల వారీగా రైతు భరోసా వేస్తుంది. దీంతో మిగతా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో రైతు భరోసా నిలిపివేశారు. 9 మండలాల రైతు ఖాతాలో రైతు భరోసా జమ చేయలేదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాలని డిమాండ్ చేశారు. సవితా ఇంద్రారెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్, హైత్ నగర్, ఇబ్రాహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట్, షేర్లింగంపల్లి మండలాలకు చెందిన రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ కాలేదు. 9 మండలాల్లో కలిపి 36,220 మంది రైతులుండగా 38,184 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఎకరాకు 6,000 చొప్పున 22,91 లక్షల రూపాయలు భరోసా అందించాల్సి ఉంది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు నారుమడులు సిద్ధం చేసుకుని సర్కార్ సహాయం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అనగానే ఇమీడియట్గా ఏమనుకుంటారంటే అసలు వ్యవసాయమే ఉండదు, ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేటే నడుస్తుందనే అపోహతో చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా చాలామంది రైతులు ఇప్పటికీ చిన్న సన్నకారు రైతులు అర్ధ ఎకరా 1 ఎకరా 2 ఎకర్స్తో ఉన్న రైతులు చాలామంది కూరగాయలు పండించుకుంటారు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే రైతు బంధు పడడంతో ప్యాడీ పండించుకుంటున్న సందర్భం కూడా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల కన్నా ముందు 2 పంటలకు ఇస్తారా 3 పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తామని మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి రాగానే అర్బన్ మన రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల 9 మండలాల్లో ఉన్న రైతులకి ఈరోజు రైతు బంధు ఆపేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని మండలాల్లో ఉన్న అందరు రైతులకు కూడా రైతు బంధు వేయాలనే డిమాండ్తో ఈరోజు మంత్రి గారిని కలవడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుండి రిపోర్ట్ తెప్పించుకోండి. అగ్రికల్చర్ ప్రతి మండల్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. ప్రతి రైతు వేదికలలో రైతులు ఎవరు అగ్రికల్చర్ చేస్తున్న రిపోర్ట్ రైతు వేదికలలో ఉంది. కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ రైతు బంధు వేయాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క రిపోర్ట్ ఈరోజు అనుకుంటే ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది. ఏ ఊర్లో ఎంతమంది రైతులు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటుండ్రు అనేది రిపోర్ట్ ఉంటుంది. అర్బన్ అనగానే ఇప్పుడు ఉదాహరణకి తుక్కుగూడ ఉంది, మున్సిపాలిటీ అయినా కూడా ఇప్పటికీ అక్కడ రావిరాల తుక్కుగూడ అక్కడంతా కూడా అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. రాజేంద్ర నగర్ అనగానే మొత్తం అపార్ట్మెంట్లు వచ్చినాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటికీ అక్కడ శంషాబాద్ కానీ రాజేంద్ర నగర్ కానీ ఇప్పటికీ నార్సింగ్ దగ్గర అయితే వట్టినాలపల్లి, ఖానాపూర్లో, మంచిర్యాలలో ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అట్లాగే అబ్దుల్లాపూర్ మెట్ల, హయత్ నగర్లో ఏదో ఒక గ్రామంలో ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలే ఉన్నాయి. బట్ వాళ్ళందరికీ కూడా రైతు బంధు వేయాలని, రైతు భరోసా వేయాలని. ఎందుకంటే మీరు ఇస్తున్న 12,000 15,000 ఆ 12,000 ఇప్పుడు రైతులకి వాళ్ళ అకౌంట్లలో వేయాలని, లేని పక్షంలో మా అధ్యక్షులు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని వచ్చి ప్రభుత్వానికి నిజమైన రైతులు ఎవరైనా చూపించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు విషయంలో అంచెలంచెలుగా ఇస్తామని చెప్పేసి 3వ విడత రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఓఆర్ఆర్ పక్కపంటి ఉన్నటువంటి 8-9 మండలాలకు రైతు బంధు వేయడం లేదు. ఎందుకనంటే రంగారెడ్డి జిల్లా వ్యవసాయానికి నోచుకోలేదు కాబట్టి, వేయరు కాబట్టి, వ్యవసాయం చేయరు కాబట్టి ఇయ్యమని చెప్పేసి ఏదో ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకనే రైతు బంధు వేయాలని చెప్పేసి ఈరోజు అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి రావడం జరిగింది. వారికి గౌరవనీయులు సవితా ఇంద్రారెడ్డి గారు, మేము అందరం కూడా వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది. 9 మండలాల్లో నేను అధికారులతో మాట్లాడతాను, అన్ని విధాలా చూస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి రిప్రజెంటేషన్ 9 మండలాలకు సంబంధించినటువంటి 60,000 ఎకరాలకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయం చేసినటువంటి పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేసి వారికి చెప్పడం కూడా జరిగింది.